నేర్చుకుంటే వింటే అభివృద్ధి చెందుతారు. అర్థమైందా? మరి ఇప్పుడు మిమ్మల్ని ఉద్దేశించి మరి యువకుడు మరి హైకోర్టు అడ్వకేట్గా పనిచేస్తున్నారు సుధీర్ కుమార్ గారు. మరి ఆయన కూడా చక్కని వక్త. ఈ సామాజిక కార్యక్రమాల్లో ఎప్పుడు ముందుంటా ఉంటారు. ఒక టీం అన్నమాట మాది. ఈ సమాజం ఎలా అభివృద్ధి చెందాలి, ఈ సమాజాన్ని మనం ఏం చేయాలి అన్న కాన్సెప్ట్ మీద పనిచేసే వ్యక్తి ఆయన. సుధీర్ కుమార్ గారు మిమ్మల్ని ఉద్దేశించి 10 నిమిషాలు మాట్లాడతారు. ఇక్కడ వేదికని అలంకరించిన పెద్దలు శేషగిరిరావు గారు ప్రధాన ఉపాధ్యాయులు, అలాగే మరి BTPS సంస్థ నుండి వచ్చిన ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారు సుందరరావు గారు, అలాగే ఈ యొక్క స్కూల్ ఎలిమెంటరీ స్కూల్ ప్రిన్సిపల్ గారైన శాలింరాజు గారు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయ మిత్రులందరూ, మరి అంతకంటే గొప్ప స్నేహితులైన మీరందరూ మరి ఈ యొక్క రాజ్యాంగ దినోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకోవటానికి మీరందరూ ఇక్కడ కూడుకున్నందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ముఖ్యంగా ఈ యొక్క నవంబర్ 26వ తారీఖు రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకోవడానికి ఒక ముఖ్య కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చాలా శ్రమించి ఆయన చైర్మన్గా ఉండి, డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్గా ఉండి మరొక 299 సభ్యులతో కలిసి ఈ యొక్క భారత రాజ్యాంగాన్ని మనందరి కోసం రచించారు. మరి ఈ రాజ్యాంగం మనందరికీ ఎలాంటి హక్కులను కల్పించింది, ఇవన్నీ మనం తెలుసుకోవాలా వద్దా? పిల్లలు చెప్పండి, మీరందరూ తెలుసుకోవాలనుకుంటున్నారా? మరి తెలుసుకోవాలంటే మనం చక్కగా వినేటట్టు ఉండాలి కదా, లేకపోతే ఒకరి మీద ఒకరు పడదామా? అలా ఉండకూడదు, సరేనా? ఏదైనా మనం నేర్చుకోవాలి అని అంటే మన దగ్గర 2 ముఖ్యమైన పద్ధతులు 2 ఉండాలి. అవేంటంటే ఒకటి డిసిప్లిన్, ఒకటి ఎదుటి వాళ్ళు ఏం చెప్తున్నారనే వినాలనే ఆసక్తి. అర్థమైందా? వినడం ఒకటి, ఆసక్తి చూపించడం ఒకటి. ఈ 2 ఉంటే మీరు నేర్చుకోగలరు. ఎందుకనంటే చాలామంది ఉపన్యాసం చెప్పేటప్పుడు మనం ఏం చెప్తున్నారు, నేను వెళ్ళిపోయిన తర్వాత మీరు మర్చిపోకూడదు నేను చెప్పే విషయాలు. అందుకోసమే నేను మిమ్మల్ని అందరినీ జాగ్రత్తగా వినాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఏనా వినపడుతుందా నా మాట? ఆ చివర ఇటు వినపడుతుందా? ఓకే, రైట్. సో ఈ 1949 ఆ సంవత్సరంలో నవంబర్ 26వ తారీఖున మన భారత రాజ్యాంగం ఆమోదించబడింది. ఈ రాజ్యాంగం ఏమిస్తుంది అని అంటే ప్రతి ఒక్కళ్ళు ఈ యొక్క దేశంలో ఎలా జీవించాలి, ఎలాంటి హక్కులు వాళ్ళకి ఉన్నాయి, ఎలా మనం జీవించవచ్చో ఒక క్షుణ్ణంగా చాలా పెద్ద రాజ్యాంగం ఇది మనకి బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసి ఇవ్వడం జరిగింది. ఆ రోజున అందజేశారు. మరి ఇది అమల్లోకి మనం రిపబ్లిక్ డే జరుపుకుంటాం కదా, 1950 జనవరి 26న వచ్చింది రిపబ్లిక్ డే. సో ఆ రోజు నుంచి ఇది అమల్లోకి వచ్చింది. సో మీరందరూ ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే ప్రతి ఒక్క పిల్లవాడు పుట్టగానే మరి పెరిగి పెద్ద అయ్యే కొద్దీ ఒక చదువుకోవాలి. ప్రతి ఒక్కళ్ళు విద్య ఉంటేనే ఒక ఉన్నతమైన వ్యక్తులుగా తీర్చిదిద్దబడతారని రాజ్యాంగం ఒక ప్రత్యేకమైనటువంటి ఆర్టికల్ మనకి ఇచ్చింది. ఆ హక్కు ఏంటంటే ఆర్టికల్ 21A ద్వారా ప్రతి ఒక్క విద్యార్థికి తప్పనిసరిగా విద్య ఉండాలి అని. చెప్పండి, ఆర్టికల్ 21A మనకేమిచ్చింది?
విద్య హక్కు, ప్రతి ఒక్కళ్ళకి విద్య అందించాలా అనే హక్కు అన్నమాట. సో మీరందరూ కూడా ఎందుకు చదువుకుంటున్నారు, మీరు ఎందుకు చదువుకోవాలి, మీరు అందరూ పని చేసుకోవచ్చు కదా అని ఎవరన్నా అడిగినప్పుడు మిమ్మల్ని మీరు చెప్పాల్సింది ఏంటంటే, నాకు భారత రాజ్యాంగం ఆర్టికల్ 21A ద్వారా చదువుకునే హక్కు ఇచ్చింది అని మనం చెప్పగలగాలి. ఎందుకనంటే 14 సంవత్సరాల లోపల పిల్లలు పని చేయడానికి అర్హులు కాదు అని మన భారత రాజ్యాంగం చట్టపరంగా మనకు అందించింది. ఈ యొక్క భారత రాజ్యాంగం మనకి ఇన్ని హక్కులు కల్పించినప్పుడు బాల కార్మికుల్లాగా మనం ఉండొచ్చా? ఉండకూడదు కదా. సో మనల్ని ఎక్కడ కూడా మరి ఒక మైనింగ్ సంస్థల్లో కానీ, ఒక అపాయకరమైనటువంటి కంపెనీల్లో ఉద్యోగాలకు కానీ ఎవరిని కూడా 14 సంవత్సరాల లోపల పిల్లల్ని పెట్టుకోకూడదు అన్నమాట. అది మనకి భారత రాజ్యాంగం కల్పించిన ఒక హక్కు. సో మీరందరూ చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఈ హక్కుల్ని మీరందరూ తెలుసుకున్నట్లయితే కొంచెం పెరిగి పెద్దయి ఈ సమాజంలో మీరు కూడా ఉన్నతమైన పౌరులుగా ఎదగడానికి ఈ యొక్క భారత రాజ్యాంగం అనేది చాలా ఉపయోగపడుతుంది. సో అంతేకాకుండా ప్రతినిత్యం మీ అమ్మా నాన్నతో మీరు మాట్లాడుతూ ఉంటారు. మాట్లాడుతూ ఉన్నప్పుడు మరి స్కూల్కి వెళ్ళి ఏం చదువుకుంటున్నావు అమ్మాయి, ఏం చదువుకుంటున్నావు అబ్బాయి అని మిమ్మల్ని అడిగినప్పుడు మీరు చెప్పాల్సిన విషయాలు ఏంటి? భారత రాజ్యాంగం మనకి మాట్లాడే స్వేచ్ఛ ఇచ్చింది. మనల్ని మనం ఎలా రక్షించుకోవాలా, రక్షణ ఎలా పొందాలో మనకి ఇచ్చింది. మరి స్వేచ్ఛగా మాట్లాడటం, స్వేచ్ఛగా మన యొక్క ఆలోచనలు ఇతరులతో పంచుకోవడం, ఒక మంచిని పెంపొందించడం, ఇవన్నీ కూడా మనకి భారత రాజ్యాంగం కల్పించిందని మీరు చెప్పగలగాలి. మరి భారత రాజ్యాంగం ఊరికనే రాలా, దీని వెనక ఎంతోమంది పౌరుల కృషి, అలాగే వారి యొక్క సాక్రిఫైజెస్ చాలా ఉన్నాయి. సో వీటన్నిటినీ కూడా మనం గుర్తెరిగి మనం ముందుకెళ్ళాలి. చదువులో కూడా చక్కగా ముందుకెళ్ళినట్లయితేనే రేపటి రోజున ఉన్నతమైన అధికారులు గాను, ఉన్నతమైన ఉద్యోగులు గాను, మీరు ప్రతి ఒక్క ఈ యొక్క సమాజంలో ప్రతి ఒక్కరు కూడా మీ స్థాయిలో మీరు ఒక బాధ్యత నిర్వర్తించగలుగుతారు. సో మనం బాధ్యత నిర్వర్తించగలగాలి సక్రమంగా అంటే మనం బాధ్యతగా చదువుకోవాలి. చదువు లేకుండా ఎవరికైనా జ్ఞానం వస్తుందా? రాదు కదా. మీరు చెప్పినట్లుగానే మరి ఖచ్చితంగా మనం కష్టపడి చదువుకోవాలి, సరేనా? సో మరి ముఖ్యంగా మనకి 4 పాయింట్లు మీ అందరికీ చెప్పాలనుకుంటున్నాను. రాజ్యాంగం మనకి ఇచ్చినవి మీకేమన్నా తెలుసా? చెప్పండి ఒకసారి. ఎవరన్నా చెప్పారా మీకు ఇప్పటి వరకు? చెప్పలేదా? మనం అందరం సమానమే కాదా? సమానమే కదా. కులానికి, మతానికి, జెండర్, ఓకే, భాష, వీటితో వేరుపరచకుండా మనం అందరం కూడా సమానమే అని మన భారత రాజ్యాంగం నేర్పింది. ఒకసారి చెప్పండి మీరందరూ. కులం, మతం, భాష, జెండర్ అంటే లింగం, ఓకే. సో జెండర్ డిస్క్రిమినేషన్ ఉండకూడదు, ఓకేనా? అందుకనే కదా మనం ఆసుపత్రికి వెళ్ళినప్పుడు అక్కడ కూడా పుట్టబోయే బిడ్డకు లింగ నిర్ధారణ పరీక్షలు మా ఆసుపత్రిలో జరపబడవు, ఇది చట్టరీత్యా నేరము అని రాసి ఉంటుంది. ఎప్పుడన్నా మీ పిల్లలు ఎప్పుడైనా హాస్పిటల్కి వెళ్ళినప్పుడు చూసి ఉంటారు కదా. సో ఇవన్నీ కూడా మనకి భారత రాజ్యాంగం కల్పించిన హక్కులు అన్నమాట. కాబట్టి మీరందరూ కూడా రేపు ఒక ఉన్నతమైన స్థాయిలో మరి అధికారులుగాను, మరి టీచర్స్గా కానీ, లేకపోతే పోలీసు అధికారిగా కానీ, లేకపోతే నాలాగే ఒక న్యాయవాదిగా కానీ, సరేనా? అలాగే మీలో రాజకీయ నాయకులుగా కూడా ఎదిగే అవకాశం మన భారత రాజ్యాంగం ప్రతి ఒక్కరికి ఇచ్చింది. కాబట్టి మీరందరూ కూడా చక్కగా కష్టపడి చదువుకొని ఉన్నతమైన స్థితికి ఎదగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
మరి ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం ఇవన్నీ కూడా మన భారత రాజ్యాంగం ఇచ్చింది. స్వేచ్ఛ అనగానే ఎందులో స్వేచ్ఛ? ఎలా పడితే అలా మాట్లాడటం స్వేచ్ఛ కాదు. మనం గౌరవంగా ఎదుటి వ్యక్తులకి గౌరవం ఇచ్చి ఎవరిని కూడా బూతు మాటలతో కలిపి తిట్టకుండా చక్కగా ఉన్నతంగా మాట్లాడటమే, మనం మాట్లాడుతూ మన యొక్క భావాలని తెలియజెప్పడమే మనకి స్వేచ్ఛ. ఓకేనా? సమానత్వం అంటే ఏంటి? సమానత్వం అనగానే ఇందాక చెప్పా కదా, కులం, మతం, భాష, లింగం, సో ఇవన్నీ కూడా పట్టించుకోకుండా మనం అందరం కూడా అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళలాగా సమానంగా ఉండాలి. సో ఇది మనకి భారత రాజ్యాంగం ఇచ్చింది. మరి సౌభ్రాతృత్వం అంటే ఏంటి? సో మనం ఏ పని చేస్తున్నా చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా అందరూ కూడా ఒక ఉన్నతమైన ఆలోచనలు కలిగి ఇతరులను గౌరవిస్తూ మనల్ని మనం గౌరవించుకుంటూ నడుచుకోవడమే సౌభ్రాతృత్వం. అర్థమైందా? అలాగే ఫైనల్గా అందరికీ సమానత్వం, సమాన న్యాయం ఎప్పుడు ఉంటుంది? మనం అందరినీ సమానంగా చూసినప్పుడే సమన్యాయం జరుగుతుంది. కాబట్టి మనం ఎక్కడ కూడా ఆటలాడుకునేటప్పుడైనా, అన్నం తినేటప్పుడైనా, స్కూల్లో మరి కూర్చొని క్లాస్ రూమ్లో చదువుకునేటప్పుడైనా ఎక్కడా కూడా వాడు తక్కువ వాడు, వీడు ఎక్కువ వాడు, ఇట్లాంటి భావజాలం మన మనసులో ఉండకూడదు. మన మనసులో ఏముండాలా? మనం అందరం ఒకటే, మనం అందరం ఈ స్కూల్ విద్యార్థులమే, మనం అందరం కూడా ఇక్కడ చదువుకోవడానికి వచ్చాం, సమానమైన చదువుకోవడానికి వచ్చాం. ఒక టీచర్, ఒక ఉపాధ్యాయులు, ఎవరైనా సరే, ఉపాధ్యాయురాలు ఎవరైనా సరే పిల్లలందరికీ సమానమైన చదువు చెప్తారు. కానీ బాగా శ్రద్ధగా విన్నవాళ్ళు చక్కగా ఉన్నతమైన మార్కులు సంపాదించి క్లాసులో ఫస్ట్ వస్తూ ఉంటారు. మరి అలానే తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకి అసలు చదువు రాదా అంటే అలా కాదు. వాళ్ళు సరిగా ఆ సమయంలో వినకపోయి ఉండవచ్చు. సో అందువల్ల వాళ్ళకి కొంచెం ఆ మార్కులు తక్కువగా రావచ్చు. కానీ మార్కులు అనేవి మాత్రమే ఒక మనిషి ఉన్నతమైన స్థితికి ఎదగడానికి ఒక పారామీటర్ కాదు అని నేను చెప్పదలుచుకున్నాను. మరి పిల్లలు రేపటి రోజున మీరే ఒక గొప్ప పౌరులుగా ఎదగాలని మరి కోరుకుంటూ ఈ యొక్క భారత రాజ్యాంగ దినోత్సవాన్ని మనందరం ఈ రకంగా సెలబ్రేట్ చేసుకోవడానికి మనకు భారతదేశం కల్పించిన ఈ యొక్క గొప్ప హక్కును మీరందరూ కూడా చక్కగా వినియోగించుకొని మరి బాల కార్మికుల వలె కాకుండా బాల ధీరులుగా మీరు ఎదగాలని కోరుకుంటూ నాకు ఇచ్చిన ఈ యొక్క అవకాశాన్ని బట్టి శాలేం రాజు గారు నన్ను పిలవగానే నేను వచ్చినందుకు నాకు శాలేం రాజు గారికి నాకు ఒక మంచి బంధం ఉంది. దానివల్లనే నేను ఇక్కడికి వచ్చాను. సో మీ అందరితో నేను ఈ సమయం మాట్లాడటానికి నాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. జై భీమ్, జై సంవిధాన్, జై సంవిధాన్. సంవిధాన్ అంటే భారత రాజ్యాంగం, సంవిధానం హిందీలో సంవిధానం అంటారు. అర్థమైందా? రైట్. మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసి చక్కని సందేశాన్ని బాగా చదవాలని సందేశాన్ని ఇచ్చినటువంటి మరి సుధీర్ గారికి, ఆయన న్యాయవాది, అడ్వకేట్, హైకోర్టులో న్యాయవాదిగా పనిచేస్తారు, వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సో మీ అందరికీ ఒక చిన్న ఇన్స్పిరేషన్గా ఒకటి చెప్పాలనుకుంటున్నా. గత 10 రోజుల క్రితమే ఇంతకుముందు మన చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎవరు? భారత దేశ అత్యున్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి ఎవరు చెప్పగలరా? నరేంద్ర మోడీ మన ప్రధానమంత్రినారా? ప్రధాన న్యాయమూర్తి. సరే, మీ అందరికీ తెలియకపోతే చూడండి. అర్థమైందా? బిఆర్ గవాయ్. ఓకే, భూషణ్ రామచంద్ర గవాయ్. ఓకే, కనపట్లేదా? నేను వెనక్కి వచ్చి
చూపించాలి. సో నేను చంద్రబాబు నాయుడు గారితో కలిసి సి ఫర్ క్యాస్ట్ అనే ఒక గ్రంథం మా గురువు గారు సతీష్ చంద్ర గారు రాసిన ఒక గ్రంథాన్ని నేను మరి మన మాజీ ప్రధాన న్యాయమూర్తి వారికి నేను ప్రజెంట్ చేయడం జరిగింది. ఇలా చేయడానికి గల కారణం నేను కూడా ఇలాగే గవర్నమెంట్ స్కూల్లో కింద కూర్చునేవాడిని. చిన్నప్పుడు 5th క్లాస్ వరకు మాకు నేల మీదనే మీకన్నా పట్టాలు వేసి చక్కగా కూర్చోబెట్టారు. మాకైతే మట్టి మీదను చెట్ల కింద నాపరాళ్ళ మీద కూర్చొని చదువుకున్నాం. ఓకే, ఇలాంటి బిల్డింగ్లు కాదు మేము చదువుకున్నాయి. తాటాకేసిన పాకలు వర్షం వస్తే తడిచిపోతూ ఉన్నాయి. అలాంటి స్కూల్లోనే మేము చదువుకున్నాం చిన్నప్పుడు. సో నేను కూడా కష్టపడి మీలాగే చదువుకొని ఒక ఉన్నతమైన స్థితికి చేరుకోవడానికి నాకు ఇంత సమయం పట్టింది. చదువుకోవడం వల్లనే నేను ఈ రోజున ఇలాంటి ఉన్నతమైన వ్యక్తుల్ని కలవగలుగుతున్నాను. సరేనా? మీరు కూడా ఇది ఒక ఇన్స్పిరేషన్గా మాత్రమే తీసుకోవాలని, నేనేం గొప్ప కాదు. సో నాకంటే గొప్పవాళ్ళు మీరందరూ కూడా. సో పెద్ద అయిన తర్వాత నిజమే మీరందరూ చాలా గొప్పవాళ్ళు అవుతారు, కానీ కష్టపడి చదివినప్పుడు మాత్రమే. సరేనా? శ్రద్ధగా చదువుకోవాలని మరొకసారి మీ అందరికీ చెప్తూ సెలవుస్తున్నాను. థ్యాంక్ యూ. చదవాలిరా ఎన్ని ఆటంకాలు వచ్చినా, చదువు లేకపోతే మన భవిత పెద్ద సున్నా. చదవాలిరా ఎన్ని ఆటంకాలు వచ్చినా. మనకు అనేక ఆటంకాలు, ఇంటిలో వీధిలో ఎన్నో ఆటంకాలు వస్తాయి మనకి. కానీ ఈ ఆటంకాలన్నింటినీ అధిగమించి ఎవరైతే చదువుకుంటారో బాబాసాహెబ్ అంబేద్కర్ చేతిలో ఏముంది? పుస్తకం ఉంది, రాజ్యాంగ పుస్తకం ఉంది. ఆయన చేతిలో పుస్తకమే ఉంటుంది. ఆయన యొక్క ఇల్లు రాజగృహ. రాజగృహ అంటే ఆయన సొంత ఇల్లు. ఇటు లైబ్రరీ, కొన్ని వేల పుస్తకాలని ఆ లైబ్రరీ కోసం రాజగృహను నిర్మించుకున్నారు ఆయన. అర్థమైందా? ఆయన ఇల్లు పేరేంటి? రాజగృహ. అంటే రాజుల్లాగా తయారవ్వాలి. రాజులాగా ఎలా తయారవుతారు? ఎవరైతే జ్ఞానవంతులు అవుతారు, ఎవరైతే బాగా చదువుకుంటారో వారే ఉన్నత స్థితిలోకి వస్తారు. చూసారా? ఆయన పుస్తకంలో ఏముంది? ఆయన చేతిలో ఏముంది? బాబాసాహెబ్ అంబేద్కర్ చేతిలో పుస్తకం. కొంతమంది చేతుల్లో కత్తులు ఉంటాయి, నాయకులకి కొంతమంది చేతుల్లో కర్రలు ఉంటాయి. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ చేతిలో ఏముంది? పుస్తకం. ఆ పుస్తకం ద్వారా మీరు ఉన్నత స్థితికి చెందాలి. అది బాగా చదువుకుంటారా? ఓకే, మరి మిమ్మల్ని ఉద్దేశించి మరి కొద్ది మాటలు శుభాకాంక్షలు తెలియజేస్తారు మన హై స్కూల్ ప్రధానోపాధ్యాయులు మలిశెట్టి మరి శాసగిరిరావు గారు. మన ఎలిమెంటరీ స్కూల్ హెచ్ఎం రాజు గారికి, అలాగే బీటీపీఎస్లో పనిచేసే ఇంజనీర్ గారికి, అలాగే హైకోర్టు లాయర్ గారికి, అందరికీ కూడా ఈ పాఠశాల ఉపాధ్యాయులకు అందరికీ కూడా నా నమస్కారాలు. విద్యార్థులకు శుభాశీస్సులు. ముఖ్యంగా మరి భారత రాజ్యాంగం మాట్లాడద్దా మరి భారత రాజ్యాంగం ఈ రోజు నుంచి అమల్లోకి వచ్చింది అని చెప్తున్నాం. 1949 సంవత్సరంలో నవంబర్ 26వ తారీఖున ఆమోదం పొందింది. 50 జనవరి 26 నుంచి కూడా అమల్లోకి వచ్చేసింది. అప్పటి నుంచి మనం రిపబ్లిక్ డే జరుపుకుంటాం జనవరి 26. అప్పటి నుంచి కూడా భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది, ఇప్పుడు ఆమోదించబడింది. మరి ఈ రాజ్యాంగం రాయడానికి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇంకా అనేక మంది కలిసి ఒక కమిటీ ఏర్పడి ఒక సంవత్సరం పైనే అనేక దేశాల్లో ఉన్న రాజ్యాంగాలు కానీ పుస్తకాలు కానీ అన్నీ చూసి మనకి ఏదైతే బాగుంటుంది, మన దేశం అభివృద్ధి చెందడానికి ఏ రాజ్యాంగం అయితే బాగుంటుంది అనేది అందరూ ఆ కమిటీలో
అధ్యక్షులేమో అంబేద్కర్ గారు, మిగిలిన కమిటీ సభ్యులు మొత్తం అందరూ కూడా అనేక దేశాలు పరిశీలించి రాశారు. ఎలా మాట్లాడకూడదు. మరి పంచవర్ష ప్రణాళికలని 5 సంవత్సరాలకు ఒకసారి ప్రణాళికలు వేసి ఒక్కొక్క 5 సంవత్సరాలు ఒక్కొక్క రంగంలో డెవలప్మెంట్ తీసుకొచ్చేసి మన భారతదేశాన్ని ఇప్పుడు మంచి అభివృద్ధిలోకి తీసుకొస్తున్నారు. ఈ అభివృద్ధికి దీని అందరికీ కారణం రాజ్యాంగమేనమాట. కాబట్టి మీరందరూ కూడా ఆ పెద్దల పట్ల వినయ విధేయతలతో ఉండి మంచి అభివృద్ధి సాధిస్తారని, బాగా చదువుకుని మంచి ప్రయోజకులు అవుతారని కోరుకుంటూ నాకు ఈ అవకాశం పెద్దలకి ధన్యవాదాలు తెలియజేస్తాను. రైట్ సార్. మరి మన హెడ్ మాస్టర్ చక్కని సందేశం. మరి రాజ్యాంగం ఏ విధంగా రూపొందింపబడింది, మరి ఎంతమంది దీనికోసం కష్టపడారనే విషయాలు, అన్ని విషయాలు. రాజ్యాంగ ముసాయిదా కమిటీ చైర్మన్ ఎవరో బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్. ముఖ్యంగా ఒక 7 దీనికోసం ఎక్కువగా కమిటీ ఉన్నప్పటికీ 7 మాత్రం ముఖ్యంగా దీని మీద కాన్సన్ట్రేషన్ చేసి రాశారు. తర్వాత ఒకళ్ళు తప్పుకొని వాళ్ళ జబ్బు చేసిందని వాళ్ళకేమో వేరే దేశంలో ఉంటాం, ఇట్లాగా మొత్తం అంతా బాబాసాహెబ్ అంబేద్కర్ మీద పడేయటం. ఆయన 2 సంవత్సరాల పైగానే మరి ఈ యొక్క రాజ్యాంగం రాయటానికి దీని మీద ఎన్నో డిబేట్స్ జరిగినాయి. ఏ ఆర్టికల్ ఉండడం కరెక్ట్, ఏది ఆర్టికల్ ఉండకూడదు, ఈ ప్రజల కోసం ఏ విధంగా ఉపయోగపడదు, ఏ విధంగా ఉపయోగపడదు అనేది అనేకమైన డిబేట్స్ జరిగినాయి. కొన్ని సంవత్సరం పాటు 2 సంవత్సరాల పైగానే డిబేట్స్ జరిగినాయి. ఇవన్నీ ఆర్టికల్స్ చూశారు కదా. ఇవి ఏది డైరెక్ట్ ప్రిన్సిపల్స్ అక్కడ ఉన్నాయి, తర్వాత ఫండమెంటల్ డ్యూటీస్, తర్వాత ఫండమెంటల్ రైట్స్. ఇవన్నీ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో రాయబట్టి ఈ హక్కులను, ఏ హక్కు కానీ మనకి కానీ ఇబ్బంది కలిగితే దాన్ని కూడా పరిహారం పొందేటటువంటి రాజ్యాంగ పరిహార హక్కు కూడా ఈ యొక్క రాజ్యాంగంలో ఉందన్నమాట. మరి ఎవరైతే ఆయన చాలా కష్టపడ్డారు, ఆ రోజులు ఆయన బడిలోకి రానివ్వలా. అక్కడున్న సామాజిక పరిస్థితులు, దారుణమైన పరిస్థితులు. మరి అంత కష్టపడి ఆయన మరి మేధస్సులో అభివృద్ధి చెందాడు. ఆయన దేనిలో? మేధస్సు. మనకి శారీరక శ్రమ ఏ విధంగా అయితే అవసరమో, శారీరక శ్రమ ఉంటేనే డబ్బు సంపాదిస్తాం కదా, అలా కాకుండా మేధస్సుతో కూడా సంపాదనకి విలువ ఎక్కువ అనేది చాలా మంది చూపిస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ మనకి ఇంజనీర్ గారు ఉన్నారు, తర్వాత లాయర్ గారు ఉన్నారు. లాయర్ గారు మిస్సెస్ అయితే డాక్టర్ గారు, ఆవిడ బీఎస్సీలో డాక్టర్. అంటే ఇక్కడ చూస్తున్నాం మనం మంచి ఇంజనీర్లుగా తయారవ్వాలి, ఒక డాక్టర్లుగా తయారవ్వాలి, తర్వాత ఒక న్యాయవాదులుగా తయారవ్వాలి. అంతేకాదు రాజకీయవేత్తలుగా తయారవ్వాలి, ఎమ్మెల్యేలు అవ్వాలి, ఎంపీలు అవ్వాలి, ఐఏఎస్లు అవ్వాలి, ఐపీఎస్లు అవ్వాలి, గ్రూప్ 1 ఆఫీసర్లు అవ్వాలి. ఉన్నతమైన స్థితికి వెళ్ళాలి, లక్ష్యం పెట్టుకోవాలి. నేను మంచి లక్ష్యాన్ని సాధించాలి అన్న ఆలోచన రావాలి. అంతేగాని నేను ఏదో ఆటో డ్రైవర్గా తోలుతూ ఉంటాను, లేకపోతే జాంకాయలు అమ్ముకుంటాను, పూలు అమ్ముకుంటాను, ఐస్ అమ్ముకుంటాను, పానీపూరి అమ్ముకుంటాను, నా జీవితానికి సాలి అనేది ఒక పెద్ద నేరం. బాబాసాహెబ్ అంబేద్కర్ అన్నారు, లో ఎయిమ్ ఈజ్ క్రైమ్. అంటే చిన్న లక్ష్యం అనేది ఒక నేరంతో సమానమన్నారు. యువర్ ఎయిమ్ ఈజ్ నోబుల్ వన్. ఉన్నతంగా ఉండాలి, ఉన్నతంగా ఎదగాలి. అప్పుడే అందరికీ ఆనందం ఉంటుంది, మీ కుటుంబంలో ఆనందం ఉంటుంది, మీ బంధువుల్లో ఆనందం ఉంటుంది, మీరు ఉన్నత స్థితికి ఎదిగితే. ఇది గమనించాలి. ఇవన్నీ మనకి హక్కు రాజ్యాంగం ఇచ్చింది. ఈ రాజ్యాంగం ద్వారా మనం ముందుకెళ్ళాలి. మరి ఈ కార్యక్రమానికి వచ్చేటువంటి అతిథులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మనం ముగించుకుందాం. చివరిగా మనం ఈ యొక్క రాజ్యాంగ పీఠికని మనం ప్రతిజ్ఞ చేసి మనం ముగించుకుందాం. అందరూ దయచేసి ఉంచండి. అందరూ నిశ్శబ్దంగా ఉండాలి. అందరూ నిశ్శబ్దంగా ఉండాలి. కుడి చెయ్యి ముందు పెట్టండి. అందరూ దీన్ని ఏమంటారంటే ఇంగ్లీష్లో ప్రియాంబుల్ అంటారు, తెలుగులో రాజ్యాంగ ప్రవేశిక పీఠిక. ఏమంటారు? ఇది రాజ్యాంగ పీఠిక. అందరూ ఒకసారి చెప్పాలి, రాజ్యాంగ పీఠిక. మీకు ఇది పాఠ్య పుస్తకంలో అట్ట మీద
సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని ఆలోచన, భావ ప్రకటన, విశ్వాసము, ధర్మము, ఆరాధనలలో స్వేచ్ఛను, అంతస్తులోను, అవకాశములను, సమానత్వమును చేకూర్చుటకు మరియు వారందరిలో వ్యక్తి గౌరవమును, జాతైక్యతను మరియు అఖండతను తప్పక సంరక్షిస్తూ సౌభ్రాతృత్వాన్ని పెంపొందించుటకు సత్యానిష్టాపూర్వకముగా తీర్మానించుకొని 26 నవంబరు 1949 సంవత్సరము రాజ్యాంగ పరిషత్తు ద్వారా శాసనంగా రూపొందించుకొని రాజ్యాంగాన్ని సమర్పించుకుంటున్నాము. జై భీమ్, జై భారత్, జై సంవిధాన్, జై సంవిధాన్, జై జై సంవిధాన్. రైట్, థ్యాంక్ యూ. ఈరోజు మరి మీ అందరికీ చికెన్తో భోజనం